మనుషులకు కాదు భయపడాలి దేవునికి. మనుషులను కాదు సంతోషపెట్టాలి దేవుణ్ణి. మనుషుల దృష్టిలో కాదు మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో నిలుచు ఉన్నట్లు మన భక్తిని సాధకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధకం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చక్కని మాట మనం వింటూ ఉన్నాం. మనం ఎవరికి భయపడాలో, ఆ భయపడడం ద్వారా మనకు లభించే శ్రేష్టమైన మేలు, జీవం ఏంటో ఇక్కడ వ్రాయబడ్డది మనకి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధకం. ఎంత మంచి మాట! అంటే మనం దేవునికి భయపడాలంతే, మనుషులకు కాదు. మనం చాలాసార్లు మనుషులకు భయపడతాం. మనుషులు భయానికి మనం ఎప్పుడు కూడా తల వంచకూడదు. నరమాత్రుడు నాకేం చేస్తాడు, రక్తమాంసములు కలిగిన వాడు నిన్నేం చేస్తాడో. ఎందుకు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవసాధకాన్ని కలిగి ఉన్నావు కదా, ఎందుకు భయపడాలి? అందుకే మనం మనుషులకు కాదు దేవునికి భయపడదాం. మనుషులకు కాదు దాసులుగా ఉండాలి, దేవునికి దాసులుగా ఉన్నాం. మనుషులను కాదు సంతోష పెట్టాలి, దేవుని సంతోష పెడదాం. పౌలు గారు అన్నమాట, నేను మనుషులను సంతోష పెట్టగోరువాడనైతే ఎన్నటికీ కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేను. నేను మనుషులకు భయపడను అంటున్నాడు. ఒకవేళ పౌలు గారు భయపడేవాడైతే అంత అద్భుతమైన పరిచర్యను గావించేవాడు కాదు కదా అంటున్నాడు. సత్యము కొరకు నేను నిలబడినప్పుడు, తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, సత్యము కొరకు నేను నిలబడినప్పుడు, క్రీస్తు పక్షముగా సువార్త నిన్ను ప్రకటించుచున్నప్పుడు అందరూ నన్ను విడిచిపోయారు, ఎవరు నా ప్రక్కన నిలవలేదు. కానీ దేవుడు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనక సింహపు నోళ్ల నుండి తప్పించబడ్డాను అన్నాడు. ఇది ధైర్యం. నేను మనుషులకు భయపడను, మనుషుల సహాయాన్ని నేను ఎప్పుడు కోరను అన్నాడు. మనం కూడా దేవునికి భయపడదాం, మనుషులకు కాదు. నోవహు దేవునికి భయపడ్డాడు, మనుషులకు కాదు. అందుకే లోకం పాడైపోయింది. లోకమంతా బలాత్కారంతో నిండిపోయింది. కీడు, తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికిచ్చుకోవడం, వీటితో మునిగిపోయింది లోకం. దేవుడి గురించి ఆలోచించలేదు. కానీ నోవా లోకము నడిచినట్టు నడవలేదు, దేవునికి భయపడ్డాడు. అందుకే దేవుడు అన్నాడు, నిందారహితుడివి, భూమి మీద నరుల అంతం వచ్చింది, నీ కొరకు చితిసారకపు మ్రానుతో ఓడను సిద్ధం చేసుకు. నోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అందుకే మనుషులు భయపడలేదు. అబ్రహాము కూడా దేవునికి భయపడ్డాడు, యోషేబు దేవునికి భయపడ్డాడు, యెహోషువ దేవునికి భయపడ్డాడు. ఇలా చెప్తూ వెళ్తే యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా మనం చూస్తాం. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని యందు భయభక్తులు కలిగి, కొర్నేలి, అందుకే వీరు దేవుని యందు భయభక్తులు, వారికి జీవసాధకం. మీరు దేవునికి భయపడండి, మనుషులకు కాదు. దేవుని సంతోష పెట్టండి, మనుషులను కాదు. దేవునికి దాసులుగా ఉండండి, మనుషులకు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధకం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా. ఏమైంది అపాయం? నోహ అపాయమైందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. అబ్రహాము ఎన్ని అపాయాలు, కానీ చూశాడు, తృప్తి కలిగి అతడు ఎంత అద్భుతమైన విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాడు. ఎన్ని ప్రమాదాలు, యోషేబుకి గుంట్లో పడేయటం దగ్గర నుండి సింహాసనం వెళ్ళేదాకా అపాయం అతన్ని చారలేదు. అవును కదా, ఎన్ని ప్రమాదాలు. సింహ బోను, దానియేలు, 7 అంతలు మండుతున్న అగ్ని, ఎన్ని ప్రమాదాలు. భయభక్తులు తృప్తినిస్తాయి, దేవుని యందు భయభక్తులు అపాయం లేకుండా కాపాడతాయి. అందుకే దేవునికి భయపడండి, మనుషులకు కాదు.